ప్రకాశం జిల్లా వినుకొండ నర్సరావుపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వీర హనుమాన్ గ్రానైట్ ఫ్యాక్టరీ నుంచి రోడ్డుపైకి వస్తున్న లారీని ఆటో బలంగా ఢీకొంది. వేల్పూరు గ్రామానికి చెందిన 9 మంది ఒక ఆటోలో నర్సరావుపేటకు పెద్ద కర్మ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో లారీని ఢీకొట్టిన ఆటో నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో వేల్పూరుకు చెందిన దావులూరు ఏడుకొండలు ముండు రమణమ్మ అక్కడికక్కడ మరణించారు. మరో 7గురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. ఈ ఘటనతో వేల్పూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరి ఇదే ఘటనకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శౌరి అందిస్తారు. శౌరి, మరి ఈ ప్రమాదం ఎలా జరిగింది? గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? ఎవరి తప్పు కారణంగా ఈ ప్రమాదం జరిగింది అనుకోవచ్చు? ఈ ప్రకాశం జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది, కానీ వినుకొండ నర్సరావుపేట హైవేలో జరిగింది యాక్చువల్ గా. కానీ అది ప్రకాశం జిల్లా పరిధిలోకి వస్తుంది ఈ ప్రమాదము. ఈ ప్రమాదం జరిగిన సంఘటనలో ఆటోలో మొత్తం 9 మంది ప్రయాణిస్తా ఉన్నారు. దానిలో స్పాట్ లో 2 మహిళలు చనిపోయారు, మరో 7గురికి తీవ్ర గాయాలైనాయి. ఈ 7గురికి తీవ్ర గాయాలైన వారిని వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తా ఉన్నారు. అయితే ఈ 9 మంది కలిసి ఒక ఆటోలో ఒక పెద్ద కర్మ కార్యక్రమానికి బయలుదేరి వెళుతున్న క్రమంలో ఒక్కసారిగా అక్కడ స్థానికంగా ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీలో నుంచి లారీ బయటికి రావడంతో వీర హనుమాన్ గ్రానైట్ ఫ్యాక్టరీలో నుంచి లారీ బయటకు వస్తున్న క్రమంలో ఈ ఆటో బలంగా వెళ్ళి లారీని ఢీకొనటంతో ఈ ప్రమాదం చోటు చేస్తుంది. ఆటోలో 9 మంది రావటము, అది కాక హైవేలో వస్తూ ఉన్నారు. ఈ సైడ్ లో నుంచి లారీ బయటికి వస్తున్న క్రమంలో ఆటో వెళ్లి లారీని ఢీకొనటంతో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 మృతి చెందటము, మరో 7గురికి తీవ్రమైన గాయాలు అయినాయన్నమాట. వీరంతా వినుకొండ మండలం వేల్పూరు గ్రామానికి చెందిన వాళ్ళు. అయితే ప్రమాదమేమో ప్రకాశం జిల్లాలో జరిగింది, వీళ్ళంతా వినుకొండ మండలం వాళ్ళు. వీళ్ళు ఒక కార్యక్రమానికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితేనే ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికంగా ఉన్న పోలీసులకు సమాచారం అందించడంతో 108 లో స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడము, సహాయక చర్యలు స్థానిక పోలీసులు చేపట్టడం జరిగింది. రైట్ శౌరి, థ్యాంక్ యూ.